కర్నూలు బస్సు ప్రమాదంలో చనిపోయిన వారి డెడ్ బాడీల కోసం బంధువులు ఎదురు చూస్తున్నారు. బస్సు ప్రమాదంలో మృతి చెందిన 19వ వ్యక్తిని కూడా పోలీసులు గుర్తించారు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం ఎనగానిపల్లెకు చెందిన త్రిమూర్తిగా పోలీసులు తేల్చారు. కర్నూలులో త్రిమూర్తి బంధువుల రక్త నమూనాలను వైద్యులు సేకరించి మంగళగిరి ల్యాబ్కు పంపారు. కర్నూలు బస్సు ప్రమాదంలో చనిపోయిన వారి డెడ్ బాడీల కోసం బంధువులు ఎదురు చూస్తున్నారు. బస్సు ప్రమాదంలో మృతి చెందిన 19వ వ్యక్తిని కూడా పోలీసులు గుర్తించారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి సుంకన్న లైవ్ లో అందిస్తారు. సుంకన్న, లక్ష్మీదుర్గ చిన్నటేకూరు వద్ద 44వ జాతీయ రహదారి పైన ఏదైతే ప్రమాదంలో చనిపోయినటువంటి 19 మందిని కూడా పోలీసులు గుర్తించారు. ఇప్పటికే అయితే సంఘటన జరిగిన రోజే 18 మందిని గుర్తించారు. అయితే హైదరాబాద్లోని ఆరం గారి దగ్గర టికెట్ లేకుండా రిజర్వేషన్ చేసుకోకుండా ఎక్కినటువంటి ఒక వ్యక్తిని కూడా సంఘటన జరిగిన రోజు నేటి వరకు కూడా ఏదైతే పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేసినటువంటి నేపథ్యంలో ఏదైతే కొద్ది రోజుల నుంచి కనపడడం లేదని కూడా చిత్తూరు జిల్లా గూడుపల్లె మండలం యమగానిపల్లె గ్రామానికి చెందినటువంటి త్రిమూర్తి అనేటువంటి వ్యక్తి 58 సంవత్సరాలు. ఇతను 3 రోజుల నుంచి కూడా కనపడడం లేదని వాళ్ళ కుటుంబ సభ్యులు కర్నూలుకు రావడం జరిగింది. పోలీసులకు కూడా ఈ విషయాన్ని చెప్పడంతో ఏదైతే రిజర్వేషన్లో చేసుకున్నటువంటి లిస్టులో ఇతని పేరు లేకపోవడంతో అయితే ఆరంగార్లో ఎక్కినటువంటి సీసీ ఫుటేజ్లో అదేవిధంగా మరికొన్ని కూడా పోలీసులు పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ త్రిమూర్తి అనేటువంటి వ్యక్తి హైదరాబాద్లో ఎక్కాడు. తర్వాత అతను ఎక్కడికి వెళ్తున్నారనే దానిపైన కూడా ఇంకా క్లారిటీ లేదు. అయితే ప్రస్తుతానికైతే వాళ్ళ కుటుంబ సభ్యులు వచ్చి రక్త నమూనాలను ఇచ్చారు. అయితే డిఎన్ఏ టెస్టుల ఆధారంగా వీరు చనిపోయినటువంటి వ్యక్తి కుటుంబ సభ్యులైనా లేదా అని అయితే ఇంకా తెలియాల్సి ఉంటుంది. మొత్తం మీద అయితే ఇప్పటి వరకు 19 మంది డెడ్ బాడీలకు సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా సేకరించామని కూడా పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇంకా ఇప్పటికే డిఎన్ఏ పరీక్షల కోసం 18 మంది అయితే వాళ్ళ కుటుంబ సభ్యులు బంధువుల రక్త నమూనాలను సేకరించి మంగళగిరిలోని ల్యాబ్ కూడా పంపించినటువంటి పరిస్థితి. అయితే ఇంకా మిగిలిన ఒక వ్యక్తి కూడా శాంపుల్ సేకరించి మంగళగిరిలోని FSL ల్యాబ్ కూడా పంపించారు. అయితే ఈ వ్యక్తి ఇంకా 48 అవర్స్ పడుతుంది. ఎందుకంటే రక్త నమూనాలు సేకరించి వాటి రిపోర్ట్ రావడానికి 48 అవర్స్ పడుతుంది. అయితే మిగిలిన 18 మందికి మాత్రం సంబంధించిన రిపోర్ట్స్ అయితే ఆల్మోస్ట్ ఆల్ ఫైనల్ అయినట్లుగా తెలుస్తుంది. అయితే రిపోర్ట్ రాగానే జిల్లా అధికారులు కూడా వాళ్ళ మృతదేహాలను కుటుంబ సభ్యులకు ఇచ్చేందుకు కూడా అయితే సిద్ధమైనటువంటి పరిస్థితి. ఇప్పటికే అంబులెన్స్లను కూడా సిద్ధం చేశారు. జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ కూడా కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి దగ్గరకు వచ్చి ఇక్కడ డిఎన్ఏ రిపోర్ట్స్ రాగానే వెంటనే అయితే నిన్ననే మృతుల కుటుంబాలు నిన్నటి నుంచి కూడా ఇక్కడే ఉన్నారు. వాళ్ళకి ప్రభుత్వ గెస్ట్ హౌస్లో కూడా అకామిడేషన్ ఇచ్చారు. సో వాళ్ళు కూడా మృతదేహాల కోసం ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా వీలైనంత త్వరగా మృతదేహాలను అప్పగించాలని ఆదేశించినటువంటి నేపథ్యంలో FSL ల్యాబ్ నుంచి కూడా రిపోర్ట్స్ రాగానే వాళ్ళకి వెంటనే ఏదైతే డెడ్ బాడీస్ అప్పగిస్తామని కూడా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ కూడా ఏదైతే కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి దగ్గరికి వచ్చి ఇక్కడ ఆ ఏర్పాట్లు ఏ రకంగా అరేంజ్ చేశారని కూడా పోలీసు అధికారులతో కూడా అడిగి తెలుసుకుంటున్నటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ అన్ని రకాల ఏర్పాట్లు అయితే ప్రిపేర్ చేశారు. అయితే ఆ 19వ వ్యక్తి కూడా ఐడెంటిఫై చేశారు కాబట్టి సో ఆ డెడ్ బాడీస్ ఇంకా ఏమన్నా సంబంధించినటువంటి ఒక్కటిదే కాబట్టి వాళ్ళ కుటుంబ సభ్యులతో కూడా మరోవైపు ప్రత్యేక ఒక టీం అయితే అతనికి సంబంధించిన వివరాలను పూర్తి స్థాయిలో ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకు హైదరాబాద్కి వెళ్ళాడు, బస్సులో ఏ టైంలో ఎక్కాడు, సరే ఏమన్నా 19వ వ్యక్తికి గుర్తించారా? 19వ వ్యక్తి రిలేటివ్స్ వచ్చారా? చిత్తూరు నుంచి వచ్చారా వాళ్ళ రిలేటివ్స్? శాంపుల్ తీసి పంపించారా విజయవాడకు? రాత్రి పంపించారు. డిఎన్ఏ రిపోర్ట్స్ వచ్చినాయండి. అదే ఇప్పుడు మొత్తం కొద్దిగా మన ప్రొసీజర్స్ అవన్నీ తీసి ఏ బాడీ ఎవరిదని సార్ట్అవుట్ చేసి పంపిస్తాం. సరే. సో జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ కూడా మనకు చెప్తున్నది అంటే 18 మందికి సంబంధించిన డిఎన్ఏ రిపోర్ట్స్ వచ్చాయి. సో కాబట్టి డెడ్ బాడీస్ అంతా కూడా ఏదైతే వాళ్ళ కుటుంబ సభ్యులకు బంధువులకు అప్పించేందుకు కూడా ప్రిపరేషన్స్ జరుగుతున్నాయి. మరి కాసేపట్లోనే డెడ్ బాడీస్ పోలీసుల సమక్షంలో వాళ్ళ మృతుల కుటుంబ సభ్యులు బంధువులకు అప్పగించేందుకు కూడా ఇక్కడ
ఏదైతే పోలీసులు చర్యలు చేపట్టినటువంటి పరిస్థితి అయితే వాళ్ళ కుటుంబ సభ్యులతో అదైతే 19వ వ్యక్తి ఉన్నాడో ఆ 19వ వ్యక్తికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా ఇప్పటికే మొత్తం తీసుకున్నారు. అయితే ఇంకా అతనిపైన కూడా ఇంకా ఏ పరిస్థితుల్లో అక్కడు హైదరాబాద్ నుంచి ఇటువైపు ప్రయాణం చేసేయడానికి గల కారణాలపైన కూడా పూర్తి స్థాయిలో విచారణ చేపడుతున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద చూసినట్టే మృతదేహాల కోసం వాళ్ళ కుటుంబ సభ్యులు బంధువులు కూడా ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలోనూ ఎట్టకేలకు మరి కాసేపట్లోనే డెడ్ బాడీస్ అప్పగించేందుకు అధికారులు కూడా సిద్ధమైనటువంటి పరిస్థితి. లక్ష్మీ దుర్గా. ఓకే, థ్యాంక్ యూ సుంకన్న.